సునీల్ గారు బాగున్నారా? బాగున్నాయండి. చెప్పండి. ఎట్లా ఉన్నారు? అదే ఏపీ పాలిటిక్స్ ఎట్లుంది వాతావరణం? రాజకీయ వాతావరణం ఏపీలో? బావుందండి. వైసీపీయే మళ్ళీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తది. ఏదైనా కొంచెం సీట్లయితే తగ్గొచ్చు. ప్రెజెంట్ ఉన్న నా ఒపీనియన్ అయితే. ఓకే. అంటే తెలుగుదేశం వాళ్ళేమంటున్నారంటే మేమే స్వీప్ జేయబోతున్నాం. వైఎస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా గూడా వచ్చే ఛాన్స్ లేదు అని లోకేష్ గారు ఏదో రెడ్ బుక్ పట్టుకొని నోట్ జేసుకుంటున్నాను తిరుగుతున్నాడు. ఏవండీ ఆయన రెడ్ బుక్‌లో నోట్ చేసుకున్నా, పలక మీద నోట్ చేసుకున్నా జనానికి తెలుసు. ఈళ్ళు 2014లో ఇదే కూటమి 2019 వరకు ఎంత న్యాయం చేసింది, ఎంత అన్యాయం చేసిందో మేము ఫేస్ చేసినోళ్ళం. మేము చెప్తున్నాం గదా! అదే సీన్ ఇప్పుడు రిపీట్ అవుతుంది. 2024 వచ్చేటప్పటికి మళ్ళీ అదే కూటమి. మీకు ఫర్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2014లో అదే కూటమి గెలిచింది గదా సార్! అప్పుడు ఉన్న వేరండి. అప్పుడున్న మూవ్‌మెంట్ వేరు. ఇప్పుడున్న మూవ్‌మెంట్ వేరు. అప్పుడేటంటే జగన్ గారు అన్న వ్యక్తి అప్పుడే పాలిటిక్స్‌లో యాక్టివ్ అవుతున్న క్యాండిడేట్. తను సీనియర్ కాదు. చంద్రబాబు నాయుడు అన్నవాడు సీనియర్. స్టేట్ డివైడ్ అయిపోయింది. తను ఏదో క్యాపిటల్ తీసుకొస్తాను, లేపోతే వనరులు తీసుకొస్తాను అని చెప్పి మాయమాటలు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇయన్నీ పక్కన పెడితే సార్, ఒక రుణమాఫీ, సంపూర్ణ రుణమాఫీ చేస్తానన్న మాయమాటలతో 0.5% ఆల్ ఓవర్ జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఒక రుణమాఫీ అన్న బూటక మాటను పెట్టి వాళ్ళు గెలవడం జరిగింది. 5,00,000 ఓట్లు డిఫరెన్స్‌తోనే దగ్గర దగ్గర 30-45 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ అయింది. అంత అవును. వేవ్ లాస్ట్ టైమ్ ఆ! జగన్‌మోహన్ రెడ్డి కూడా అదే మాట అన్నాడు. నేను అంటే రుణమాఫీ అనే ఒక హామీ ఇయ్యకపోవడం వల్ల 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చున్నా. అది అవును. చేయలేను కాబట్టి ఇయలేకపోయినా అన్న మాటను కూడా మాట్లాడిండు. అవునండి. అది కరెక్టే. ఓకే. ఆయన ఇప్పుడు 2019లో ఈ పాదయాత్రలో ఏమేమి కష్టాలు తెలుసుకున్నాడు ప్రజల నుంచి. ఆయన తెలుసుకున్న పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని, నవరత్నాలు అని చెప్పి కాన్సెప్ట్ ఆయన చేస్తా ప్రతీదీ వీళ్ళలాగా 400, 600 హామీలు ఇవ్వలేదండి జగన్ గారు. చేసియ్యే చెప్పారు. అయన్నీ కూడా 99% అమలు చేశారండి. ఓకే. ఈరోజు రేపు అమలు చేసినప్పటికీ వీళ్ళేమంటున్నారంటే జగన్‌మోహన్ రెడ్డి సంక్షేమం మీదనే కేవలం బటన్లు నొక్కడం మీదనే పరిపాలన దృష్టి పెట్టిండు. అభివృద్ధి పెట్టుబడులైన గావచ్చు, మౌలిక వసతులు, రోడ్లు గావచ్చు, ఎలాంటి డెవలప్‌మెంట్ జేయలేదని ఇటు అంటే పవన్ కళ్యాణ్ అయినా, లేకపోతే చంద్రబాబు అయినా, లోకేష్ అయినా పదే పదే విమర్శ జేస్తున్నారు. సార్ విమర్శ, ప్రతి విమర్శ చేసుకుంటా పోతే చూసి కామన్ పర్సన్ తను ఏమి లబ్ధి పొందాడు అన్నది మెయిన్ పాయింట్ సార్ మీకు. వాళ్ళు 2019 వరకు ఏం చేశారు సార్ నాకర్థం కాదు. కనీసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు. నా వల్ల మీకు మేలు జరిగితేనే మీరు నాకు చెయ్యండి. లేపోతే అవసరం లే హ్యాపీగా దిగిపోతా అన్న ఏకైక నాయకుడు ఇప్పటి వరకు నాకు తెలిసి ఈ పొలిటికల్ కెరియర్‌లో ఎవరు అంత ధీమాగా, దమ్ముగా చెప్పలేదు సార్ ఆ మాట. ఇక్కడ మీరు డెవలప్‌మెంట్ అంటున్నారు. మాకు తెలిసిన డెవలప్‌మెంట్ అంటే ఒక పేదవాడు ఏ కష్టం లేకుండా ఒక చేతి నిండా, కడుపు నిండా భోజనం తింటన్నాడు. ఒక లబ్ధి పొందుతున్నాడు. ఒక పథకం పొందుతున్నాడు అంటే జెన్యూన్‌గా అక్కడ గవర్నమెంట్ సక్సెసే కదా సార్. అభివృద్ధి అంటారా? 2019 మనం గెలిచినాక అంటే సార్ 24 ఒకటి సార్, అంటే అభివృద్ధి అంటే సరే పొలిటికల్ సినారియో ఎట్లున్నా, నా దృష్టిలో అయితే ఈరోజు ఒక వ్యక్తి అన్నం లేని వ్యక్తి అన్నం తింటున్నాడంటే ఒక స్టేజ్ ఎక్కినట్టు. అన్నం తిన్న వ్యక్తి నెక్స్ట్ డే ఏదో ఒక పని జేసుకొని మళ్ళీ నెక్స్ట్ డేకు ఆయన తినడానికి సొంతంగా ఆయన సంపాదించుకుంటే అది డెవలప్‌మెంట్. కానీ సార్ ప్రతిరోజు మనం "నువ్వు ఇంట్లోనే ఉండు, మేమే పెడతాం, ఫుడ్ పెడతాం, తిని బతకండి" అంటే డెవలప్‌మెంట్ గాదు గదా అది. అది మీరన్న పాయింట్‌లో కరెక్టే సార్. అంటే నేను చెప్పేదేంటంటే కంటిన్యూషను పోర్ట్స్ వచ్చినియి సార్. కంపెనీస్ ఓకే. వచ్చినియి. ఇప్పుడు 2019 నుంచి 24 మనం ఈ స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్‌లో సార్ ఈ ఒక పోర్ట్స్ 5 పోర్ట్‌లు అంటున్నారు గదా! ఆ పోర్ట్‌ల యొక్క కన్‌స్ట్రక్షన్ ఎంత వరకొచ్చింది? కంప్లీట్ అయిందా? లేకపోతే ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉన్నాయా? సార్ నాకు తెలిసినంత వరకు 2-3 కోర్స్ ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ అయిపోయినాయి సార్. మిగిలినయి కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ సంథింగ్ 1 ఇయర్ నుంచి కూడా మనం ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ బట్టి కొంచెం స్లో అయినాయి తప్ప, సార్ ఇప్పుడు మనం కూర్చున్నాం సార్ పొలిటికల్ సినారియో పక్కన పెడితే యాస్ ఎ కామన్ పీపుల్‌గా మనం ఆలోచించాల్సిందేంటంటే, పుట్టిన వెంటనే మనం బిర్యానీ తినాం కదా సార్. ఒక అవును. స్పామ్ ఉంటది. ఇప్పుడు 2019 నుంచి మనకు 2022 నియర్లీ ఆ 2 ½ ఇయర్స్ మనకు కరోనా తినేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇండియాలోనే ఆంధ్రాలో జెన్యూన్‌గా కరోనా టైంలో గవర్నమెంట్ అన్నది ప్రతి ఫ్యామిలీని కంటికి రెప్పలా కాపాడుకుంది సార్. వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ,
ఓకే. అంగన్వాడీ టీచర్స్ కానీ గవర్నమెంట్ చేయాల్సిన పథకాలు పక్కన పెడితే ఒక ఫ్యామిలీ కానీ తన సొంత వాలంటీర్ సార్ కుటుంబంలో ఒక చేసింది. క్వెషన్ యాడ్ చేస్తున్నా. ఒక క్వెషన్. ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు వైసీపీ ఏజెంట్ల లెక్క వాడుకుంటున్నారు. టోటల్ వైసీపీ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని మర్చిపోయి వైసీపీ కార్యకర్తల లెక్క పనిచేస్తున్నారు వీళ్ళు అని అది కూడా ఒక ప్రచారం అయితే ఉంది. లేదు సార్, ప్రచారం అన్నది జరగొచ్చు సార్. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు మేము ఏదో విమర్శ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జన్మభూమి కమిటీలు ఉన్నాయి. వాళ్ళు ఓకే. గవర్నమెంట్ ఎంప్లాయీస్ లెక్క వాళ్ళ సొంత కార్యకర్తలకు ఇచ్చుకున్న పదవులయి నాకర్థం కాదు. అవును. ఇప్పుడు వాళ్ళు కూడా వాలంటీర్ చేసిర్రు. అదే తప్పు అన్నవాడు చేసిర్రు యాక్చువల్లీ. మీ ఇంకో పాయింట్, ఈ పాయింట్ నేను చాలా ఇంటర్వ్యూస్‌లో చూసాను సార్. కరెక్ట్ ఆన్సర్ నా మనసులో వచ్చేది. ఇప్పటి వరకు అది ఎవరు చెప్పలేదు. నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నాను త్రూ మీ ద్వారా. మా వాలంటీర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌లా కాకుండా కార్యకర్తల్లాగా సంథింగ్ ఎల్స్ అని చెప్తున్నారు కదా! ఇదే వాలంటీరు ఒక 50 కుటుంబాలని చూసుకుంటున్నాడు సార్. ప్రతి వాలంటీర్‌కి ఒక 50 ఫ్యామిలీస్ ఉన్నాయి. 50 ఫ్యామిలీస్‌లో మరి టీడీపీకి సంబంధించిన ఓటర్స్ ఉంటారు కదా! వాళ్ళకేం చేయట్లేదా వాలంటీర్ అన్నవాడు? అది పాయింటే కదా! అందరూ ఇంకోటి కూడా అంటే ఈక్వల్‌గానే. నేను వైసీపీకి ఒక అంటే ఒకటి ఉన్నదేంటంటే పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని అయితే అందరూ చెప్తున్నటువంటి ఒక నిజమే అది. అవునండి. అంటే అపోజిషన్ వాళ్ళు కూడా చెప్తున్నారు అదే మాట. రెండోది మాది విలేజ్ సార్. అనపతి కాన్స్టిట్యుయెన్సీ మాది. మాది ఒక విలేజ్. ఓకే. మా ఓకే. విలేజ్‌లో 2014లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న, అంటే 2014 బిఫోర్ కాంగ్రెస్ పార్టీ, హ్మ్. ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకొచ్చిందో అపోజిషన్ వాళ్ళ పెన్షన్‌లు తీసేయడం కానీ, రేషన్ కార్డులు తీసేయడం కానీ, ఇలాగా ఒక యాంటీగా వ్యవహరించడం అన్న స్టైల్ వాళ్ళు చూపించేవారు సార్. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఓకే. జగన్ గారి గవర్నమెంట్ వచ్చిందో, ఈరోజు మా విలేజ్‌లో చెప్పాలంటే యాస్ ఎ వైఎస్ఆర్‌సీపీ సపోర్టర్‌గా మాకన్నా కూడా అపోజిషన్ వాళ్ళకి పెన్షన్‌లు, రేషన్‌లు కూడా ఎక్కువ యాడ్ అయినాయి సార్. అక్కడే మీకు డిఫరెన్స్ ఓకే. కనపడుతుంది. ఎక్కడా కూడా ఓకే. వైఎస్ఆర్ గవర్నమెంట్‌లో, జగన్ గారి గవర్నమెంట్‌లో మీరన్నట్టు పార్టీలతో పని లేదు సార్. మీరు అర్హుడు అన్న ఒక సింబల్ మీకు ఉంటే, మీకు ఆబ్వియస్‌లీ ఆయన ఎన్నో సభల్లో కూడా చెప్పారు. మీరు నాకు ఓటెయ్యకపోయినా పర్లే. మీరు దేనికైనా క్వాలిఫైడ్ అని తెలిసిందా, ఆ పథకం మీకు జెన్యూన్‌గా ఇచ్చేయండి అని చెప్పారు సార్. ఇంతకన్నా ఇప్పుడు మనకు పవర్ స్టేరియల్ ఉందా? 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉన్నారు. అవునండి. ఆ పీరియడ్‌లో సంక్షేమ పథకాలు ఏ విధంగా చేసిర్రు? లేకపోతే డెవలప్‌మెంట్ ఏ విధంగా ఉంది? కంపేర్ టు 1924కు. కంపేర్ చేసుకుంటే సార్, ఫస్ట్ మీకు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు ఇప్పుడు అంటున్న బీజేపీ గాని, వీళ్ళలో ఎవరు ఆంధ్రాలో కరెక్ట్‌గా ఉన్నారు సార్? అందరూ హైదరాబాద్‌లో ఉండేవాళ్ళే. ఎలక్షన్ టైమ్‌లో అవును. వచ్చి క్యాన్వాసింగ్ చేసి ఎళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్‌గా మొన్న పిఠాపురం వచ్చారు. ఒక్కరోజు తిరిగాడు. ఆ తిరిగినప్పుడు కూడా ఎండకు తట్టుకోలేక నాకు జ్వరం వచ్చింది అంటే, సార్ జ్వరం వచ్చి గోళీ యేసుకొని క్యాన్వాసింగ్‌కెళ్ళి అంటే నాయకులు సార్ చాలా అంటే మంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జ్వరమొస్తే హైదరాబాద్ సిటీకొచ్చిర్రు. అంటే కనీసం హాస్పిటల్ లేవా అండి ఏపీలో? ఏపీలో హాస్పిటల్ లేవని కాదు సార్. ఆయనకి జ్వరం వచ్చిందన్నది అవాస్తవం. ఆయన సినిమా షూటింగ్ కొన్ని షెడ్యూల్స్ ఇన్‌కంప్లీట్‌గా ఉన్నాయి. ఆ షెడ్యూల్‌కి ఆయన రీచ్ అవ్వాలి కాబట్టి, మీకు సోషల్ మీడియాలో చాలా పిక్స్ కూడా, ఆయన షూటింగ్ పిక్స్ బయటకొచ్చినియి. ఏటంటే ఇక్కడనే అవునవును. జనాల్ని ఎర్రివాళ్ళని చేయడానికి తప్ప ఆయనకు జ్వరం ఓకే. లేదు, ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఒక డ్రీము ఏదైతే అమరావతి ఒక మహాపట్టణ నిర్మాణ కార్యక్రమం ఏదైతే ఉందో తలపెట్టిండో, దాన్ని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అసలు దాన్ని సర్వనాశనం చేసిండని ఒక విమర్శన ఉంది. విమర్శ ఉంది. అసలా సార్ ఆ! అమరావతి పట్టణం అనేది ఉందా? లేకపోతే అక్కడ 33,000 ఎకరాల రైతులిచ్చినటువంటి అంటే వ్యవసాయ భూమి. అక్కడ పరిస్థితి ఎట్లుంది? రైతులేమనుకుంటున్నారు? సార్ యాక్చువల్లీ అక్కడ అసలు కట్టాల్సిందే కాదు అనే ఒక కమిటీ రిపోర్ట్ గూడా వచ్చింది. దాని గురించి ప్రజలేమనుకుంటున్నారు యాక్చువల్లీ? సార్ యాక్చువల్‌గా క్యాపిటల్ కోసం గ్యాదర్ చేస్తానని వెళ్ళడంలో తప్పు లేదు సార్. కానీ అక్కడ రెండేసార్లు, మూడేసార్లు పండే పంటల్ని కొంతమంది ఇష్టంగానే ఇచ్చారు. మేము ఒప్పుకుంటాం దానికి. కానీ వాళ్ళు అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు సార్. వాళ్ళు కేవలం ఆ భూమినంతా కూడా రియల్ ఎస్టేట్‌గా వాడుకోవడానికి అది చేశారు. అది చాలా న్యూస్‌లో ఆల్రెడీ మీకు కోర్ట్‌లో కేస్ కూడా నడుస్తుంది దాని కోసం. దట్ టూ ఓకే. 2019లో అదే అమరావతి చుట్టూ ఉన్న కృష్ణా జిల్లాలోనే వైసీపీకి సీట్లెందుకు ఎక్కువొచ్చినియి? అక్కడ జనాలకు తెలీదా? ఓకే. వాళ్ళు ఎంతమంది దగ్గర నుంచి అన్యాయంగా లాక్కున్నారు. అంటే అందులోనే జగన్‌మోహన్ రెడ్డి అమరావతియే క్యాపిటల్ సిటీగా ఉంటదని జెప్పిరంటారు గదా!
అవును ఎలక్షన్ సార్. ముందు ఇప్పుడు కూడా 2019. జగన్మోహన్ రెడ్డి గారు అదే విధిలో ఉన్నారు. 3 క్యాపిటల్స్ అందులో అమరావతి కూడా ఉంది. వాళ్ళు దాన్ని ఫోకస్ చేయకుండా ఓన్లీ అమరావతినే నాశనం చేస్తున్నాడు, ఎక్కడో వైజాగ్‌లో పెడతాడట అన్నది దుష్ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారు సార్ అంటే ఒక అమరావతిని డౌట్ సార్ నాకు. అంటే నేను యాక్చువల్లీ అమరావతి విజిట్ చేయలేదు. ఇది ఓకే. ఏదైతే 33,000 ఎకరాల వ్యవసాయ భూమి రైతులు ఏదైతే ఇచ్చిరో, అక్కడ నిజంగా ఏమైనా కట్టడాలు కట్టిర్రా? లేకపోతే ఆడ ఏమైనా ఫ్యాక్టరీస్ అయినా, లేకపోతే పెట్టుబడులైనా ఏమైనా వచ్చినాయా అక్కడ? ఏం లేదు సార్. మీకు వర్షం వస్తే అసెంబ్లీలోకి నీళ్లొచ్చినియి. తాత్కాలిక అసెంబ్లీ. ఓకే. ప్రతిపక్ష నాయకుడు అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఛాంబర్‌లోకి నీళ్లు రావడం అందరం చూసాం. ఈ రోజుకి కూడా మేము చెప్తున్నదేటంటే మీరు యాస్ ఎ రిపోర్టర్‌గా మీకున్న సర్కిల్‌లో గాని, మీరు గాని ఎళ్ళండి. నేను మళ్ళీ లైవ్‌లోకొస్తా. అక్కడ ఏం ఓకే. డెవలప్‌మెంట్ కనిపించిందన్నది మీరు నాకు డైరెక్ట్ చూపించి మాట్లాడినా నేను సమాధానం అంటే అసలు చెప్తాను. ఏం డెవలప్‌మెంట్ లేదని మీరు కూడా చెప్తున్నారు. మరి 3 క్యాపిటల్‌లో వన్ ఆఫ్ ద క్యాపిటల్ అమరావతి జగన్మోహన్ రెడ్డి ఎందుకు దాన్ని ఉంటదని చెప్తున్నాడు? అక్కడ పాయింట్ ఏంటంటే సార్, వాళ్ళు అక్కడ జనాల్లోకి తీసుకెళ్ళింది కుల ఫీలింగ్ సార్. పాలిటిక్స్‌లో ఎప్పుడు కూడా అంటే క్యాస్ట్‌ని బేస్ ఒకటైతే ప్రచారం చేసుకుంటారు. అయితే ఓపెన్ ప్రచారం ఏందంటే, అమరావతి చుట్టుపక్కల మొత్తం చౌదరీస్ భూములే ఉన్నాయి. యాహ్! వాళ్ళే కొనుక్కున్నారు అనే ఒక ప్రచారం ఉంది. అదే యెస్. భూముల్ని రియల్ ఎస్టేట్ చేసుకొని కోట్లు చేసుకోవాలన్న ఒక ఆలోచనల ఆడ కొంతమంది పొలిటికల్‌లో ఏర్పడి లేకపోతే అమరావతి రైతుల ఉద్యమం అని అది ఇదని ఒక ఉద్యమం అయితే క్రియేట్ చేసిర్రు. సార్ పెయిడ్ అంటే ఆర్టిస్ట్‌ని పెట్టుకొని ఎవరైనా నేననేదేంటంటే చేయొచ్చు సార్. సరే. నేననేదేందంటే, అలాంటి ఒక కల్పిత లేకపోతే ఒక అవసరం లేనటువంటి ఒక ఉద్యమాన్ని ఆహ్, చూసి జగన్మోహన్ రెడ్డి గూడా భయపడి అమరావతి గూడా ఒక రాజధానిగా ఉంటుందని జెప్పడం ఆహ్, భయపడతాడు అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి గూడా? భయపడడం అన్నది పొలిటికల్ ఏ నాయకుడు భయపడతాడన్నది నాకు తెలిసైతే నిజం కాదు సార్. ఒకటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే సార్ వాడు ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన రేకుల షెడ్ అయినా సరే, వాళ్ళు చూపించిన బడ్జెట్ అసెంబ్లీకి ఏదో సమ్ 100,00,00,000 నుంచి 200,00,00,000కి మేము తాత్కాలికంగా కట్టాము అంటున్నారు. ఉన్న దాన్ని పాడు చేయాలని ఎవరు అనుకోరు సార్. జగన్మోహన్ రెడ్డి ఓకే. గారు కూడా ముందు చూపుతోనే ఆయన కట్టింది జనాలకి తెలియాలి అనే తను కూడా అక్కడి నుంచి అసెంబ్లీలో అదే మీటింగ్స్ అయ్యే కండక్ట్ చేస్తున్నారు. అది కేవలం అంటే ఏంటంటే ఇంకోటి టీడీపీ వాళ్ళనేదేందంటే, ఏదైతే అసెంబ్లీ కన్‌స్ట్రక్షన్ జేసిర్రో దాని మీద గూడా జగన్మోహన్ రెడ్డి ఒక 300,00,00,000, 350,00,00,000 లోన్ తీసుకున్నారు అంటున్నారు. అది నిజమేనా? లేదు సార్. అదంతా కూడా కల్పితమే. ఓకే. అంటే 2 రాజధానులయిపోయినాయి. అమరావతి ఒకటి, వైజాగ్ ఒకటి. కర్నూలు ఒకటి నెక్స్ట్ సార్. ఆ! కర్నూలు కర్నూలు ఒకటండి. నెక్స్ట్. 3 క్యాపిటల్స్. కర్నూలులో ఏమైనా ఒక శిలాఫలకమన్నా ఏసిర్రా? క్యాపిటల్‌కి సంబంధించి? సార్ మనం శిలాఫలకాలు పెట్టుకొని అనౌన్స్ చేసుకుంటే క్యాపిటల్ అవుద్దనుకుంటే నచ్చిన ఏరియాలో మాకు సెపరేట్ క్యాపిటల్ కావాలని ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ 2 డేస్ బిఫోర్ నాతో ఒక ఫ్రెండ్ కలిసినప్పుడు మాకు ప్రత్యేక రాయలసీమ ఇస్తే బావుంటది గదా! అన్న థాట్ గూడా వాళ్ళు చెప్తున్నారు. అది మనం అనుకుంటే సరిపోదు సార్. ఎన్నో శిలాఫలకాలు, ఎన్నో శంకుస్థాపనలు చేసిన ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ దట్టు మనకు అంటే కనిపిచ్చేది శిలాఫలకాలు అంటే కాదు. డెవలప్‌మెంట్ అక్కడ మేజర్‌గా ఏదో హైకోర్ట్ ఏదో పెడతా అన్నట్టుంది గదా! హైకోర్ట్ బెంచో, అవునండి. హైకోర్టో కర్నూలొచ్చి జ్యుడిషియరీకి. జ్యుడిషియల్. దానికి సంబంధించిన బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ అయినా కనీసం ఏమన్నా స్టార్ట్ జేసిండా? సార్ అక్కడ ఆల్రెడీ మనకి చాలా ఆహ్, రిక్వైర్డ్‌మెంట్ ఉందండి. పనిగట్టుకు మనం కోట్లు కట్టించుకోక్కర్లే. ఇప్పుడు వైజాగ్ కంపేర్ చేసుకుంటే వైజాగ్‌లో ఆల్రెడీ డెవలప్డ్. అవును సార్. వైజాగ్ అంటే నాకు పర్సనల్‌గా ఏందంటే, ఇప్పుడున్న ఏపీ ఎకనామిక్ స్టేటస్‌కైతే వైజాగ్ ద బెస్ట్ సిటీ అని నా ఒపీనియన్ క్యాపిటల్‌కు. అవునండి. ఆ అదే. సింగిల్ క్యాపిటల్ పెట్టినా బానే ఉంటది గానీ, ఇది వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులనేవి గూడా యాక్సెప్టబులే. అవునండి. ఇప్పుడు వైజాగ్ విషయానికొస్తే పోర్ట్ ఉంది. ఆడ మన ఎయిర్‌పోర్ట్ గూడా ఉంది. అండర్ నావల్ ఆల్రెడీ కాన్ఫిడెన్స్ ఉంటది సార్ ఎప్పుడు. ఎస్టాబ్లిష్డ్ రోడ్లున్నాయి. చాలా అంటే కొంచెం డెవలప్ అయిన సిటీ. అవునండి. ఇంకొంచెం దాని మీద ఫోకస్ జేస్తే ఇంకా ఐటీ కంపెనీలు రావడానికి ఛాన్సెస్ ఉంటది. లేకపోతే సిటీ గూడా అటు శ్రీకాకుళం, విజయనగరం సైడ్ గూడా డెవలప్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే అవునండి. ఉంది. అదైతే దట్టు బెస్ట్ ఇప్పుడు డిసిజన్. భోగాపురం కూడా కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. ఓకే. ఇప్పుడు వైసీపీ ఔట్ ఆఫ్ 175/175 అంటుంది. రియాలిటీలో ఎన్ని సీట్లొచ్చే ఛాన్స్ ఉందక్కడ? సార్ నాకున్న ఇంటిమేషన్ పరంగా బిఫోర్ ఐ మీన్ 2024 బిఫోర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 23 నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వైసీపీకి 100 నుంచి 115 మధ్యలో ఓకే.
పక్కాగా వస్తాయి అన్నది స్వయాన నా మిత్రులు ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నాకు చెప్పడం జరిగింది. ఓకే. అదే మరి బీజేపీతో వైఎస్ఆర్‌సీపీకి ఎలాంటి వైరం అయితే లేదు. యాక్చువల్లీ వాళ్ళు గూడా ఎప్పుడు పెద్దగా మీరు వైసీపీ వాళ్ళు బీజేపీని విమర్శించింది లేదు. లాస్ట్ టైమ్ ఎలక్షన్‌ల ఇక్కడ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తోటి గూడా యూపీఏ తోటి గూడా అలయన్స్‌లో ఉన్నాడు లాస్ట్ టైమ్. అలాంటిది సడెన్‌గా బీజేపీ ఆహ్, మన టీడీపీతో పొత్తు ఆహ్, కు కారణం ఏమై ఉంటది? సార్ కారణం అంటే ఏమీ లేదు సార్. బీజేపీ లాస్ట్ టైమ్ మోడీ గారి సభ కూడా జరిగింది. కూటమి సభ. మోడీ గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమీ విమర్శలు జరగలేదు. అది అందరికీ తెలిసిందే. అంటే ఎందుకు అని ఎందుకు అంటే ఒక విమర్శ అయితే ఉంది సార్. ఇప్పుడు టీడీపీ బీజేపీకి వాళ్ళ మద్దతు లేకపోతే వాళ్ళ సహకారం. జనసేన పార్టీ అనేది బీజేపీ యొక్క వింగ్ అనుకోవచ్చు. ఒక వింగ్. హుహు. వైఎస్ఆర్‌సీపీ గూడా బీజేపీకే మద్దతు అంటున్నారు. అంటే ఏపీలో ఉన్న ఎన్ని పార్టీలున్నాయో ఒక ఎక్సెప్ట్ షర్మిల గారు తప్ప మిగతా అన్ని పార్టీలు బీజేపీకే సపోర్ట్ చేస్తున్నాయి. ఈ 2014 నుంచి 2024 వరకు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. వాళ్ళు ఏపీకి ఎలాంటి పనులు చేసిర్రు? పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిర్రు. పోలవరం కంప్లీట్ చేయలేదు. ఏదైతే ఏపీకి ఒక భారీ పెట్టుబడి సంస్థ ఉందో వైజాగ్ స్టీల్‌ను దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తా అంటున్నారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. రైల్వే జోన్‌లు ఇవ్వలేదు. అలాంటి బీజేపీ తోటి అన్ని పార్టీ వాళ్ళు కొమ్ముగాయడం వెనుక వీళ్ళ యొక్క పార్టీ నాయకుల యొక్క వ్యక్తిగత కేసులే వీళ్ళని బీజేపీకి దగ్గర చేస్తున్నాయంటే ఏమంటారు మీరు? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసులకి భయపడ్డారా అంటే మీకు ఆబ్వియస్‌లీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా నాకు తెలిసి 2, 3 కేసులున్నాయి. అది కూడా త్వరలో కొట్టేయబోతున్నారు. దానివల్ల ఆయనకి నష్టమైతే ఏం లేదు. ఇప్పుడు 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు, 1,00,00,000 అని చెప్పిన వాళ్ళు, ఈరోజు ఆ కేసులకు భయపడుతున్నారు అని చెప్పడానికి అక్కడ జేడీ లక్ష్మీనారాయణ గారు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 180-200 కోట్లు సంథింగ్ చిన్న అమౌంట్ అది. అది కూడా కంపెనీల ద్వారా. 1,500 కోట్లేదో అన్నాడు. లేదు సార్. అది ఫస్ట్ ఇంటర్వ్యూలో. సెకండ్ ఇంటర్వ్యూలో ఆ కేసులు తగ్గించుకుంటా కొట్టేయడం జరిగింది. ఇంకా చిన్న అంటే బల్క్ నేనొకటి జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి అనట్లేదు. ఇక్కడ చంద్రబాబు గావచ్చు, పవన్ కళ్యాణ్ అంటే గావచ్చు, జగన్మోహన్ నేననేదేంటంటే రెడ్డి గారు. కేసుల గురించి భయపడుతున్నారు కదా అనడానికి, ఇప్పుడు కేంద్రంలో బీజేపీయే కాదు సార్. కాంగ్రెస్ ఉన్నా కూడా ఏ స్టేట్ అయినా సరే కేంద్రం మద్దతు కోరుకుంటది. మద్దతు ఇస్తది. ఎందుకంటే మనకి పైనుంచి రావాల్సినయి వస్తాయి కాబట్టి. మీరేమంటున్నారంటే ఇప్పుడు ప్రత్యేక హోదా గాని, ఈ రైల్వే జోన్ కానీ అంటున్నారు. ప్రెజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి అన్నీ గూడా మోడీ గారు హామీతోనే వెళ్తున్నారు సార్. నెక్స్ట్ కంటిన్యూషన్‌లో మీకు దాన్ని పాజిటివ్ రియాక్షన్ ఏంటన్నది మీకు తెలుస్తది. ఇంతకీ నేను చెప్పాల్సిన కేసులు 2014లో జాతీయ హోదా ఇచ్చిన పోలవరం గూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేదు గదా! సార్ అది ఒక పోలవరాన్ని పక్కన పెడితే, పోలవరంలాగా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో 1000 కోట్ల ప్రాజెక్ట్ పోలవరమే అనుకోండి. ఆయన అనంతరం వచ్చిన గవర్నమెంట్ చేంజ్ అయింది. నవయుగ వాళ్ళు కన్‌స్ట్రక్షన్. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని, దాన్ని ఎక్స్‌టెన్షన్ పెంచుకోవడం వల్ల ఎక్స్‌పెన్స్ పెరిగిపోయిందక్కడ. 1000 కోట్లు అన్నది 2000 కోట్లకి, 3000 కోట్లకి ఎళ్ళిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోకి వచ్చేటప్పటికి దాని అమౌంట్ పెరిగిపోవడం వల్ల బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు సార్. అది రన్నింగ్‌లోనే ఉంది. పోలవరం అయితే ఆపేయలేదు జగన్ సార్. దాని వర్కులు జరుగుతానే ఉన్నాయి. కానీ ఏంటంటే, మీకు ప్రతి సంవత్సరం మన సిమెంటు, కాంక్రీటు ఎలా పెరుగుతాయో ఆబ్వియస్‌లీ మీకు దాని ఎస్టిమేషన్ అన్నది కూడా పెరిగిపోవడం జరుగుతుంది. ఒక లిమిట్ యేసుకొని మనం తొందరగా కంప్లీట్ చేస్తే ఆ ఎస్టిమేషన్ పెరగదు గదా! ఒక గడువు ఒక 1 ఇయరో, అవును 1 సార్. ½ మీరు ఇయరో, 2 ఇయర్స్‌లో. అలాంటి ప్రాజెక్ట్ మీరు కంటిన్యూషన్ 5 ఇయర్స్‌లోనో, 6 ఇయర్స్‌లోనో అయిపోయే ప్రాజెక్ట్ కాదు కదా సార్ అది. పోలవరం అన్నది. మీరు అవ్వగొడదాము అనే టైంలో కాంట్రాక్టర్ మారిపోవడం జరుగుతుంది. లేదు గవర్నమెంట్ మారిపోయింది 2 టైమ్స్. అంటే గవర్నమెంట్ మారినా గాని కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చిందిగా. వాళ్ళు ఆహ్, టేకప్ చేసుకొని కంప్లీట్ చేయొచ్చు గదా! బీజేపీకి అంటే ఆంధ్రప్రదేశ్ మీద కొంచెం అభిమానమో లేకపోతే ఆంధ్రప్రదేశ్‌ను డెవలప్ చేయాలని వాళ్ళకొక ఉంటే ఆలోచన ఉంటే చేయొచ్చు గదా! ఎందుకు చేయట్లేదు బీజేపీ? ఎందుకు చేయకపోతాం నేను సార్. 2014 నుంచి 2019 వరకు అదే పోలవరం మీద అదే బీజేపీ ఫండింగ్ ఇస్తుంది. మనకి కావాల్సిన అమౌంట్ ఇస్తున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎందుకు పక్కన పెట్టారు? అది ఆగిపోయింది. చంద్ర అది రాజశేఖర ఓకే. రెడ్డి గారు తెచ్చిన ప్రాజెక్ట్ అని ఇక్కడ రాజకీయపు కోణంలోనే
వ్యక్తిగతంగా తీసుకొని రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్ట్ ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇంత గ్యాప్ వచ్చింది. అంటే వాళ్ళు మేజర్‌గా ఇదొక ప్రచారం అయితే చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. పోలవరం ఆల్‌మోస్ట్ చంద్రబాబు నాయుడు 70% కట్టిండు. ఒక 30% ఈ 3 ఇయర్స్‌లో కట్టలేదు. అన్నా క్యాంటీన్‌లు పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్‌లను కూడా మూసివేసిండు. ఇలాంటి ఒక ప్రచారం ఉన్నది దాని మీద. సార్ దుష్ప్రచారం చేయడంలో వాళ్ళంత దిట్ట ఎవరు లేరు సార్. చూసి జనాలకి లబ్ధి పొందేవాడికి ప్రతీదీ తెలుస్తది. ఇక్కడ ఆంధ్రాలో ఏం జరుగుతుంది అన్నది. ఓకే. మా అంటే ఇప్పుడు అంటే మా నమ్మకం ఏంటంటే టు బి ఫ్రాంక్ మేము ఆయన చెప్పిన పథకాల ద్వారా ఇప్పుడున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీలైతే ఏమి, ఆయన నెరవేర్చినవి అయితే ఏమి, లబ్ధి పొందిగా ఆయన మీద నమ్మకంతో మేము చెప్తున్నాం సార్. 2024లో దేవుడి దయ వల్ల జనం ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి సీఎం అవుతే 2029కి ఎళ్ళేటప్పటికి ఆయనంటే ఏటన్నది ఆబ్వియస్‌లీ అందరికీ తెలుస్తది సార్. ఆయనకి అవకాశం ఓకే. ఇవ్వండి అన్నప్పుడు ఆయనకి ఫస్ట్ 2 ½ ఇయర్స్ నేచర్ సహకరించలేదు. కోవిడ్ వల్ల ప్రపంచం అల్లకల్లోలం అయిపోయింది. అలాంటి 2 టైంలో ఇయర్స్ కూడా వేస్ట్ అయిపోయింది. ఇదే పవన్ కళ్యాణ్ గారు గాని, అపోజిషన్ క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు గాని హైదరాబాద్ విడిచి రాలే. ఇప్పుడు కూడా ప్రెజెంట్ జ్వరమొచ్చినా హైదరాబాద్‌కే వచ్చిండు కదా! పవన్ కళ్యాణ్ గారు. సార్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టారు సార్. మేము ఇన్‌స్పైర్ అయ్యాం అందులో యాస్ ఎ యూత్ కింద. అలాంటి అతను సీట్లు సార్ అమ్ముకున్నాడని నాకు డౌటు. నా డౌట్ ఏందంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి గూడా అప్పుడు ఫస్ట్ 2014లో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డెవలప్‌మెంట్ జరిగినా, జరగకపోయినా జగన్మోహన్ రెడ్డినే టార్గెట్‌గా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డే టార్గెటు. ప్లస్ అధికారంలోకొచ్చినప్పుడు గూడా జగన్మోహన్ రెడ్డే టార్గెట్‌గా పవన్ కళ్యాణ్ విమర్శలుంటాయి. అంటే జగన్‌కు లేకపోతే పవన్ కళ్యాణ్‌కు ఏమన్నా వైరం ఎక్కడుంది? అంటే ఏ టైప్ ఆఫ్ గొడవ అనుకోవచ్చది? సార్ నాకు తెలిసినంత వరకు ఎవరికీ వ్యక్తిగతంగా అయితే పవన్ కళ్యాణ్ గారికి కూడా జగన్ గారంటే ఏమి ఉండదు సార్. అక్కడ నడిపించే సూత్రధారి సీబీఎన్ గారు. ఓకే. పవన్ కళ్యాణ్ సినిమా హీరో సార్. తను ఏ పిక్చర్ సైన్ చేసినా రెమ్యునరేషన్ తీసుకొని యాక్ట్ చేస్తాడు. పాలిటిక్స్‌ని కూడా తను అలాగే తీసుకుంటున్నాడు. ప్యాకేజ్ తీసుకున్నాడన్నది అందరికీ తెలుసు. కానీ మనం చూసామా అని అడిగాడనుకోండి, అది మనం సమాధానం చెప్పలేం కానీ, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రూవ్ అయింది నేను చెప్తున్నాను సార్. అదే రాజధాని భూముల్లో పవన్ కళ్యాణ్‌కి నాకు తెలిసి 3-5 ఎకర్స్ ల్యాండ్ తన పేరు మీద ఉంది 50 సార్. ఎకరాలు 50 ఎకరాల ల్యాండ్ ఉందంటారు ఆయనది. అవునా? ఓకే. నాకు ఐడియా లేదు. పక్కా ప్రూఫ్స్‌తో అయితే ఓ డాక్యుమెంట్స్ కూడా 50 ఎకరాల ల్యాండ్ కొనుక్కున్నాడు పవన్ కళ్యాణ్ అని గూడా అంటారు. అవునండి. అదే అదే అమరావతి మీద ఆయన ఒక రియల్ ఎస్టేట్ చేయడానికి ఒక రియల్టర్లు మొత్తం అమరావతిలో ఉన్నారని గూడా విమర్శలు చేసిండు పవన్ కళ్యాణ్ గూడా. అవునండి. దట్ ఇప్పుడు 2019కి వచ్చేటప్పటికి కలిపి పోటీ చేశారు. తర్వాత మళ్ళీ ఆయన ఆంధ్రాలోనే కనపడలే. మళ్ళీ ఓకే. 24కి వచ్చేటప్పటికి నాకు తెలిసి 2019 నుంచి 2024 ఈ స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్‌లో పవన్ కళ్యాణ్ గారు 11 సార్లు వచ్చారండి. 5 సంవత్సరాల్లో ఆంధ్రాకి నాకు తెలిసి 11 సార్లు. టిల్ ఓకే. నౌ ఇప్పటి వరకు చెప్తున్నా. అంటే ఇప్పుడు అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ మేము విమర్శలు చేస్తుండు. ఈ మధ్యల జగన్మోహన్ రెడ్డి ఒక సార వ్యాపారి లెక్క ప్రవర్తిస్తుండు. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఒక సార వ్యాపారం చేస్తుండు. అంటే ఇంకోటి గూడా కొన్ని వర్డ్స్ అంటే ఇప్పుడు నాకు జగన్ నాలుగోగా పెళ్ళాం అని ఇలాంటి మాటలని ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? సార్ ఇక్కడ స్టార్టింగ్ మొదలుపెట్టింది వాళ్ళు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అసెంబ్లీలో ఆయన మైక్ కట్ చేసి ఆయన హోదాని ఎంత తగ్గించాలో అంత వ్యక్తిగత విమర్శలు చేసినోళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు. అది అసెంబ్లీ సాక్షిగా అందరికీ తెలుసు. స్టార్ట్ చేసింది వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా సార్ పవన్ కళ్యాణ్ అని జగన్మోహన్ రెడ్డి గారి నోటంట రాదు సార్. దత్తపుత్రుడనే వస్తది. పవన్ కళ్యాణ్ ఆశ ఏంటంటే ఆయన నోటంటనని పవన్ కళ్యాణ్ అని పిలుస్తాడని ఆశ అంతే ఆయనకి. ఆయన రేంజ్ అదైతే కాదు. ఓకే. ప్రశ్నించేవాడు జనాల్లో అంటే తిరుగుతూ నాకొకటి అంటే ఇంకో మాట గూడా అంటాడు. "జగన్ నీ బతుకెంత నువ్వెంత" అంటాడు. అంటే జగన్ బతుకంటే నాకు తెలిసి ఇంతవరకు అసెంబ్లీకి ఒక్కసారి గూడా పవన్ కళ్యాణ్ గారు గెలవలేదు, రాలేదు. 2 దిక్కులు పోటీ అలాంటిది చేస్తున్నారు ఒక 152 మంది ఎమ్మెల్యేలని గెలిపించిండు. ఆల్‌మోస్ట్ 20 చిల్లర ఎంపీలని గెలిపించిండు. సర్పంచులు, జెడ్పీటీసీలు ఇట్లా చాలా వేలల్లో గెలిపించినటువంటి వ్యక్తిని "నీ బతుకెంత జగన్" అన్న మాటల్ని యాస్ ఏ వైసీపీ కార్యకర్తగా మీరు ఎట్లా సమాధానం చెప్తారు దానికి? సార్
కొన్ని మాటలు కొన్ని మాటలు మాట్లాడాలంటే అడ్డొస్తుంది గానీ సార్ అన్నీ పక్కన పెడితే ఎథిక్స్ అన్నయి జగన్మోహన్ రెడ్డి గారిలో మాకు నచ్చింది. ఆయన ఎప్పుడూ అంటారు. ఎథిక్స్, క్యారెక్టర్, క్రెడిబిలిటీ 3 ఉంటేనే పాలిటిక్స్‌లో జనం నమ్ముతారు. మనం చేసేది ఏటన్నా చెప్పుకోక్కర్లేదు సార్. ఇతను ఓకే. అనడానికి మేము సింపుల్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద కుక్క మొరిగిందనుకుంటున్నాం సార్. అంతకన్నా ఏం కాదు. ఇంకొకరేందంటారా? ఓకే. అంతకన్నా ఓకే. పదాలు కూడా లేవు సార్. నారా ఓకే. నారా లోకేష్ రెడ్ బుక్ అని రాస్తుండు. ఆ రెడ్ బుక్ గురించి మీరేమంటారు? సార్ చిన్నపిల్లోడు ఆడుకుంటున్నాడు పక్కకు జరగమ్మా అంటాం. ఆయన అంతే. ఇయాల రెడ్ బుక్ అసలాయన తప్పు చేసాడు సార్. రెడ్ బుక్ కాదు సార్. ఆయన పచ్చ పార్టీ వాళ్ళు కదా! పసుపు బుక్ పట్టుకు తిరగాల. పసుపు బుక్ పట్టుకోవాలి. యెల్లో ఓకే. బుక్ పట్టుకు తిరగాల. రెడ్ బుక్ ఎవరిదో పార్టీ మోస్తున్నట్టు కదా సార్ ఈళ్ళు మళ్ళీని. షర్మిల సరే ఓకే. షర్మిల గారు కడప పార్లమెంటు అసెంబ్లీ అంటే పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు గదా! అక్కడ అవినాష్ రెడ్డి గెలుస్తారా? లేకపోతే షర్మిల గారికి సపోర్ట్ ఉంటదా అక్కడ? అవినాష్ రెడ్డి గారు సార్. షర్మిలారెడ్డి గారికి డిపాజిట్‌లొస్తే ఆవిడ పరువు ఆవిడ నిలబెట్టుకున్నట్టు అవుద్ది తప్ప అంతకు మించి ఏం లేదు సార్. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారిని హతమార్చిన పార్టీ అని ఒక ముద్ర ఉందో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలో ఈవిడ విలీనమైనప్పుడే మాకు షర్మిల అన్న ఆవిడ రాజశేఖర రెడ్డి బిడ్డ కిందే మేము స్వీకరించడం లేదు సార్. అంటే రాజశేఖర్ రెడ్డి బతుకున్నంత కాలం గూడా రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది నా యొక్క కోరిక, నా లక్ష్యం అనేవారు. ఒకవేళ వైఎస్ఆర్ యొక్క ఏదైతే లక్ష్యం ఉందో, లేకపోతే ఆశయం ఉందో దాని కొరకు ఆమె పాటుపడుతుందని ఎందుకనుకోవద్దు? సార్ ఆయన ఎన్నో కలలు కన్నాడు. మనం అనుకోకూడదు గానీ దేవుడు అన్యాయం చేయడం వల్ల అలాంటి మహానుభావుడు మిస్ అవ్వడం జరిగింది. ఆయన ఉండుంటే సార్ నిజంగా ఈరోజు నాకు తెలిసి తెలంగాణ స్టేట్ అన్నదే విడిపోబోదును. అందరం అన్నదమ్ముల్లా కలిసే ఉందాం. రెండోది మనం ఒక కల కంటాం సార్. మన ఎనకాలోళ్ళు దాన్ని ఇన్‌స్పైర్ అవ్వచ్చు. కానీ ఎప్పుడు మనకు అన్యాయం చేసిన పార్టీలోకెళ్ళి ఇన్‌స్పైర్ అయ్యాను అనడం తప్పు సార్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆంధ్ర నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక బర్త్ అన్నది, ఒక ఓకే. జన్మించడం అన్నది కాంగ్రెస్ పార్టీకి లైఫ్ అన్నది ఇచ్చింది ఆంధ్ర నుంచి రాజశేఖర రెడ్డి గారు సార్. కేంద్రంలో కాంగ్రెస్ నిలబెట్టిన అతను. ఈ ఓకే. రోజు అనుకోని సంఘటనల వల్ల జనాల్లోకైతే కాంగ్రెస్ పార్టీయే ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్‌లో జాయిన్ చేశారో, ఆ రోజే రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళు మార్చారు అన్నది జనం నమ్ముతున్నారు సార్ ఇక్కడ. ఓకే. అలాంటి ఇప్పుడు పార్టీలోకి ఈరోజు విలీనం అవ్వడం అన్నది ఎవరు జీర్ణించుకోలేని విషయం అది. అంటే వీళ్ళు అంటే వాళ్ళు ఇచ్చిన హామీల కంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి మీద బాబాయిని గొడ్డలి వేడితో చంపించిర్రు. బాబాయిని చంపిర్రు. 'వివేకం' లాంటి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. దాని యొక్క ప్రభావం లేకపోతే ప్రజలు ఆ హత్య గురించి ఏం మాట్లాడుతున్నారు? సార్ ఎలక్షన్ టైమ్‌లో ఎలక్షన్ స్టంట్ కోసం ప్రతి పార్టీ ఒక సినిమా అన్న రిలీజ్ చేయడం కామన్. రెండోది ఈరోజు వివేకానంద రెడ్డి గారిని చంపిన దస్తగిరి అన్న అతనికి బెయిల్ ఇప్పించింది ఏ పార్టీ సార్? ఇయాల నేను అందరితోని కలిసి తిరుగుతున్నాను అని చెప్పి ఓపెన్‌గా ప్రెస్ మీట్‌లు పెట్టి నేను వివేకానంద రెడ్డిని ఇలా నరికాను అని చెప్పుకుంటున్నవాడు ఏ పార్టీలో తిరుగుతున్నాడు సార్? ఎవరితో తిరుగుతున్నాడు? అంటే అది తిరుగుతున్నది అపోజిట్ వాళ్ళతోటయినా దస్తగిరి చెప్పేదేందంటే నాకు భారతమ్మ, అవినాష్ రెడ్డి చెప్తేనే నేను హత్య చేసినా అని మాట్లాడుతున్నారు గదా! సార్ అక్కడ పులివెందుల్లో జరిగిన సంఘటన గురించి అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు సార్. బయట రకరకాలుగా ఉంటది. ఇయాల మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీరు పక్కా వైసీపీయా? లేతే పక్కా టీడీపీయా? అన్నది చూసేవాడు కాన్సెప్ట్ బట్టి ఉంటది సార్. మీరు అవును. అడిగే ప్రశ్నల మీద కాదు. పాజిటివ్‌గా ఆలోచించేవాడు ఎప్పుడు పాజిటివ్‌గానే ఆలోచిస్తాడు. నెగెటివ్‌గా ఆలోచించేవాడు నెగెటివ్‌గా ఆలోచిస్తారు. ఇది ఎలక్షన్ స్టంట్ కాబట్టి ఎవరి మీద ఎలా దుమారం చల్లాలి అన్నదే పార్టీలన్నది ప్లాన్ చేసుకుంటాయి. ఓకే. నాకు తెలిసినంత ఇప్పుడు వరకు ఎలక్షన్ స్టంట్. ఇప్పుడు అంటే 2024లో ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలల్ల జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఒక మంచి హామీ ఏదైనా ఉందంటే ఏదని జెప్తారు? సార్ రేపు ఉగాది రోజు సారు ప్రకటిస్తారు సార్ మేనిఫెస్టో. మాకొచ్చిన సమాచారం ఏంటంటే, ఇప్పుడున్న పథకాలు యాజ్ యూజువల్ కంటిన్యూ చేసి దాన్ని ఇంప్లిమెంట్ ఇంకా డెవలప్‌మెంట్ విధానంలోనే తీసుకెళ్తారు. నాకు తెలిసి పెన్షన్‌లు పెంచుతారని ఒకటి తెలిసింది. ఓకే. మేము సార్‌కి కూడా చెప్పిందేంటంటే, వాలంటీర్స్ కూడా కొంచెం జీతాలు పెంచితే బాగున్ను అన్న థాట్ కూడా తీసుకెళ్ళాము. హ్మ్. రెండోది రుణమాఫీ ఒకటి సమ్ ఫిగర్ ఇప్పుడు సంపూర్ణ రుణమాఫీ అన్నది జగన్ గారే కాదు సార్. రేపు ఎవరైనా సరే అది జరగని పని. అవును. ఇప్పుడు ఉన్నదే లోడ్ బడ్జెట్ రెవెన్యూ కూడా తక్కువ గదా! ఏపీకి. ఆ! అలాంటిది ఇప్పుడు ఒక వ్యక్తికి రూ. 100 అప్పుంటే మీలాటోళ్ళో, నాలాటోళ్ళో ఒక రూ. 10 తీర్చినా వాడికి బర్డెన్ తగ్గుద్ది.
అలాంటప్పుడు అవును. సార్ ఏం చేయాలంటే ఒక 10,000, 25,000, 30,000 ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకొని, దాన్ని మేము మాఫీ చేస్తాము అని చెప్తారేమో అన్న ఇదిలో మేమున్నాం సార్. ఒక ఫిగర్ అయితే ఇంకో క్వెషన్ సార్. ఒక క్వెషన్ ఏందంటే, ఇప్పుడు టీడీపీ, బీజేపీ అలయన్స్‌లో ఇప్పుడు బీజేపీ నుంచి ఏదైతే సీట్లు పార్లమెంట్ సీట్లు గావచ్చు, లేకపోతే అసెంబ్లీ సీట్లు గావచ్చు ఏదైతే వీళ్ళు అంటే బీజేపీ కూటమి, జనసేన కూటమి ఇచ్చిందో, ఆల్‌మోస్ట్ ఇంతకుముందు వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళకే ఇచ్చిర్రు. ఎవరైతే నిజమైన బీజేపీ పార్టీ నాయకులు ఎవరున్నారో వాళ్ళకి అన్యాయం జరిగిందని చాలా మంది అంటున్నారు. అది దాన్ని నిజమే. ఏ విధంగా చూడొచ్చు? మీకు 2019 టీడీపీ ఓడిపోయిన వెంటనే వాళ్ళు గెలిచిన అదే ఎంపీలందరిని కూడా కేంద్రానికి పంపేసారు. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ సీఎం రమేష్. వీళ్ళైతే ఆ! వాళ్ళకే వాళ్ళు మళ్ళీ ముగ్గురికి సీట్లు తెచ్చుకున్నట్టుంది గదా! ఏదండి? వాళ్ళు ముగ్గురికి సీట్లు అనౌన్స్ చేసిర్రు ఆల్‌మోస్ట్. అదే సార్. ఫస్ట్ నుంచి కూడా బాబు గారు ఏటంటే, భవిష్యత్తులో ఏ పార్టీ వస్తదో ఆ పార్టీని తిట్టడం, కాళ్ళు పట్టుకోవడం. మళ్ళీ అది పోయిందంటే పక్కోళ్ళ కాళ్ళు పట్టుకోవడం, తిట్టడం. అది అలవాటు ఓకే. కాబట్టి ఫ్యూచర్ ఆయన బాగా ఆలోచించుకున్నాడు సార్. నాకు తెలిసినంత వరకు హుహు. 2019 ఆయనకి 23 వచ్చినియి. 2024 ఇంకో నెల టైం ఉంది. ఇంకా చాలా సినారియో మారద్ది. ఆ 23 కూడా రావు సార్. 23 కూడా రామంటారా? కానీ అంతే. ఇప్పుడైతే టీడీపీ పరిస్థితయితే మహా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు రాజ్యసభలో వాళ్ళ రిప్రజెంటేటివ్ కూడా లేరు. లేరు సార్. వైసీపీకి 11 మెంబర్స్ అంటే మన చంద్రబాబు నాయుడు ఒక మహానేత, ప్రపంచ నేత, లేకపోతే మహామేధావి అంటే ఒక నాయకత్వంలో ఒక రాజ్యసభ రిప్రజెంటేటివ్ కూడా లేకపోవడాన్ని ఎట్లా చూడొచ్చు? సార్, ఏదైనా సరే వాళ్ళు చేసుకున్న తప్పిదాలే వాళ్ళకి ఇలా జరిగినియి సార్. నేను ఢిల్లీలో చక్రం తిప్పుతాను అనటం సరిపోదు తప్ప ఆయన చక్రం తిప్పేది లేదు, అది తిరిగేది లేదు. ఇప్పుడు ఓకే. మీరు ఒక పార్టీని నమ్ముకొని 5 సంవత్సరాలు కష్టపడి, ఈరోజు నేను మీ సీటుని కబ్జా చేశాను అంటే అక్కడ ఆబ్వియస్‌లీ జనానికి తెలుస్తున్నది. ఆయన సీట్లు అమ్ముకున్నాడు సార్. ఎవరు? చంద్రబాబు నాయుడు సీట్లు అమ్ముకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ 60-80 సీట్స్ ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేశారు సార్. ఈస్ట్ గోదావరిలో మీకు ఒక 5 మినిట్స్ బిఫోర్ చెప్పా. డిసెంబర్‌కి మాకు ఒక 100 నుంచి ఒక 115 వరకు వస్తాయి సీట్స్ అని చెప్పా మీకు. ఇప్పుడు ఎందుకు ఓకే. పెరుగుతున్నాయి అనడానికి కారణం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కొంచెం ప్రభావం ఎక్కువ చూపిస్తది సార్. సార్, ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి 14 సీట్లున్నాయి గదా! ఈ అవునండి. 14 సీట్లలో ఆల్‌మోస్ట్ ఎన్ని సీట్లు వైసీపీ గెలవగలుగుతది? అంటే కాకినాడ, అమలాపురం, ఈస్ట్ గోదావరి ముమ్మిడివరం, రాజోలు, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం, ఈస్ట్ రాజమహేంద్రవరం, 19 సీట్స్. రూరల్ సిటీ, 19 సీట్స్ సార్ ఈస్ట్ గోదావరి. ఈస్ట్ 19 14 సార్? 19 ఈస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి 15 అండి. టోటల్ 34 సీట్స్ సార్. టోటల్ 34 ఓకే. ఇది 71 ఉన్నాయి. ఓకే. ఇలా ఎన్ని సీట్లు గెలుస్తది? ఈస్ట్, వెస్ట్‌లో ఎక్కువ కాపులున్నారంటారు గదా! కాపులు ఔట్ రైట్‌గా జనసేనకు సపోర్ట్ చేస్తారా? లేకపోతే వైసీపీలో గూడా కాపు లీడర్లు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకు ఓటు అంటే డైవర్ట్ ఏ విధంగా అయితది? సార్, పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి 60-80 సీట్లు తీసుకుంటాడట. పవర్ షేరింగ్ కూడా అడుగుతాడట అన్నది ఇక్కడ ఫస్ట్ ప్రచారం అయితే జరిగింది సార్. అవును. దానివల్ల ఏటంటే మాకున్న అప్‌డేట్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 34 సీట్స్‌లోని వైసీపీకి 10 సీట్లు కూడా రావని బెట్టింగ్ కూడా జరగడం జరిగింది. అవును. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు 24 అన్నాడో అక్కడి నుంచి 21 ఇప్పుడు 15 వరకు పోయింది. ఈ ఓకే. ఈ సినారియో అంతా చూసేటప్పటికి రీసెంట్‌గా ఒక 1 మంత్ నుంచి వైసీపీకి 34 సీట్స్‌లో అబోవ్ 20 ఈజీగా అబౌట్ గెలుస్తుంది. 20 అబోవ్ 20 ఓకే. ఈజీగా గెలిచే సీట్లున్నాయి సార్. సార్, నాకొకటి అర్థం కాని ప్రశ్న, సరే అడగొచ్చో అడగొద్దో తెలీదు గాని అడుగుతున్నా ఓపెన్‌గా. ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ అంటే కమ్మ, కాపు అంటారు యాక్చువల్లీ. కమ్మకు, కాపుకు పడదంటారు ఎప్పుడైనా. అంటే రంగ గారిని చంపింది అవునండి. ఆహ్, టీడీపీ చౌదరీసే లేకపోతే కమ్మవారే అంటారు. టీడీపీ అని కావచ్చు గానీ, అదొక ప్రచారం ఉంది. అంటే అలాంటిది 2 పార్టీలు కలిసినప్పుడు ప్రజల్లో ఓట్ షేరింగ్ అనేది కాపు ఓట్లు అంటే కమ్మ పార్టీ అయినటువంటి టీడీపీకి డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటదా రియాలిటీలో? రియాలిటీలో అయితే సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తిని నమ్మే కొంతమంది యూత్ ఉన్నారు సార్. వాళ్ళు సినిమా ప్రభావమే రాజకీయం ఒకటే అని చూసేవాళ్ళు వేయొచ్చు తప్ప, సబ్జెక్ట్ తెలిసినోడైతే మాత్రం ఓట్ షేర్ అన్నది జరగదు సార్. రెండోది మొన్న తెలంగాణ ఎలక్షన్‌లో కూడా పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులు పోటీ చేశారు. ఎక్కడ డిపాజిట్లు రాలే. వాళ్ళు పోటీ చేసినప్పుడే మీకు లాజిక్ అర్థమై ఉండాల్సింది. ఆ ఏరియాలన్నీ కూడా కమ్మ ఓటర్స్ ఎక్కువున్న ఏరియాలు.
వాళ్ళు వీళ్ళకి ఓకే. వేయలేదనే కదా అర్థం మీకు. అవును. కూకట్పల్లిలో అయితే అదే అనుకోవచ్చు. షేర్లింగంపల్లి అదే. ఈవెన్ ఖమ్మం రూరల్ గూడా అదే. పెద్ద ఓటింగ్ అయితే షేరింగ్ అయితే ఏం రాలేదు. పైకి కూటమి అని పేరు తప్ప అంటే సార్ నిజం చెప్పాలంటే పడి తెలంగాణలో టీడీపీ పార్టీ అనేది 100% రేవంత్ రెడ్డికి సపోర్ట్ జేసింది. కానీ అవును సార్. ఓటు బదలాయింపు అయితే జరగలేదు. ఇప్పుడు జరగలేదు. ఏదైతే మేజర్‌గా ఏపీ పాపులేషన్ ఉన్నటువంటి హైదరాబాద్‌లో ఒక్క 2 సీట్లు గూడా కాంగ్రెస్ గెలవలేదిక్కడ. ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది సార్. ఎవరికి ఎవరు మద్దతు ఇచ్చుకోరు. అంటినట్టు తిరుగుతున్నారు. ప్రజలకి సేవ చేసినోడిని కాదనుకోరు సార్. ఇప్పుడు మీరు ఒక లబ్ధి పొందినోళ్ళు రేపు వచ్చేవాడు చేస్తాడా చేయడా అన్నది బ్లాంక్‌లో పెట్టి వాడికి ఓటెయ్యాలంటే మీరు ఎలా ఏస్తారు సార్? అంటే నాకింకో డౌటేందంటే రాజకీయం అంటే కేవలం నాకనిపించేదేందంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు లేకపోతే ప్రభుత్వాలు ఇచ్చేటియో డెవలప్‌మెంట్సో లేకపోతే అవి జూసి ఓటేస్తారనైతే నా పర్సనల్ ఫీలింగ్ అయితే నేననుకోను. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో వాళ్ళకు కష్ట సుఖాలొచ్చినప్పుడు ఏ నాయకుడైతే తనకు దగ్గరకొచ్చి పర్సనల్‌గా తన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాడో, ఒక అన్నదమ్ముల పంచాయి గావచ్చు, భార్యాభర్తల గొడవ గావచ్చు, వ్యవసాయ భూములున్న వాళ్ళకు గెట్టు పంచాయలు గావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్‌ల కేసులు గావచ్చు. ఇలాంటివి చాలా ప్రభావితం జేస్తాయి. ఒక, ఒక వ్యక్తి ఓటేయడానికి వెళ్తున్నప్పుడు ఇలాంటిది సంక్షేమ పథకాలను నమ్మి ఓటేస్తారు. లేకపోతే పవన్ కళ్యాణ్ డైలాగులు జూసి ఓటేస్తారు అనైతే నేననుకోను. పిఠాపురంలో పరిస్థితి ఏంది? యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు మొన్న పొత్తుల విషయంలో టికెట్లు అనౌన్స్‌మెంట్ సమయంలో టికెట్‌లకు సంబంధించి నాయకులు గూడా నాతోటి మాట్లాడాలంటే నా కార్యదర్శి ఉంటారు. ఆయనతోటే మాట్లాడండి అన్న మాటలు మాట్లాడిండు పవన్ కళ్యాణ్ గారు. సార్ అలాంటిది అంటే నాయకులు మాట్లాడాలంటే పర్సనల్ సెక్రటరీతో మాట్లాడాలన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు ఒక ఓటు ఆయన నమ్మేసినటువంటి ఓటర్‌కు ఎలాంటి సహాయం చేయగలుగుతాడు? ఎలా ఇంటరాక్ట్ అవ్వగలుగుతాడు? లేకపోతే ఎలా మాట్లాడగలుగుతాడు? ఎలా సాల్వ్ చేయగలుగుతాడు? సార్ వాళ్ళని విమర్శించడం కన్నా, వాళ్ళ గురించి మనం వ్యక్తిగతంగా జరిగిన విషయాలన్నీ చెప్పాలంటే, ఒక పెద్ద లిస్ట్ ఉంది సార్ ఇక్కడ జరిగిన కథ ఈ మధ్య కాలంలో. మీకు సింపుల్ కట్‌గా చెప్తున్నాను సార్. జూన్ 3, 4 కౌంటింగ్ అన్నారు. ఆ ఆ! రిజల్ట్ మీరు చూస్తున్నప్పుడే ఇక్కడ జరిగే పరిస్థితి, పరిణామాలు మీకు అర్థమైపోద్ది సార్. వాళ్ళు ఎంత ఫోకస్ చేశారో అన్నది మీ వరకు కనిపించేదంతా కూడా కట్టుకథ. అదంతా మీడియాని మేనేజ్ చేసి హైప్ క్రియేట్ చేసుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్‌లో వాళ్ళకంటూ ఏమీ లేదు సార్. ఓకే. ఓకే. కొన్ని మేజర్ సీట్ల గురించి అడుగుతా. మంగళగిరిలో లోకేష్ గారి పరిస్థితి ఏంది? గెలుస్తారా లోకేష్ గారు? ప్రెజెంట్ ఇప్పుడున్న పొజిషన్‌లో అయితే అది 50, 50 ఛాన్సెస్ సార్. ఓకే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అయితే నాకు తెలిసినంత వరకు మొన్న అతను చేసిన బిహేవియర్ కానీ, అతను వాళ్ళ ప్రజలతో వాళ్ళు మమేకమైన విధానం చూస్తే పక్కాగా పవన్ కళ్యాణ్ అయితే గెలవడు సార్. ఎందుకంటే గెలవరు. ఓకే. ఆయన పిఠాపురాన్ని ఎంచుకున్నది వాళ్ళ క్యాస్ట్ ఓటింగ్ 90,000 వరకు ఉన్నారు అని. అవునా? అది 90,000 ఓట్లున్నారు. వాళ్ళు అంటే 90,000 ఓట్లంటే టోటల్ ఓటర్లొచ్చేసి 2,00,000 చిల్లర ఉన్నట్టుంది గదా! ఉన్నారండి. అంటే వాళ్ళేంటంటే 90,000 90కి 90 కాపులు ఓటేసినా మిగతా వాళ్ళ అవతల సైడ్ ఏస్తే ఓడిపోయే ఛాన్సే ఉంటది గదా! సార్ రెండోది ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు కులాన్ని చూడకూడదు సార్. మనం ఏం చేసామన్నా అంటే చెప్పుకునెళ్ళాలి. పవన్ కళ్యాణ్ లాంటి ఒక రాష్ట్ర నాయకుడు చూడడం అయితే బాధాకరం అది. యాక్చువల్లీ ఇంకోటేందంటే ఆయన లాస్ట్ టైమ్ పోటీ చేసినటువంటి భీమవరం గావచ్చు, గాజువాక గావచ్చు. సరే మీకు ఆయన ఓడిపోయుండొచ్చు. 2 సీట్లలో ఓడిపోయుండొచ్చు. సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. కానీ ఈరోజు ఆయన ఆ రెండిటిని కాదని పిఠాపురానికి రావడం అనేది చాలా బాధాకరం. ఏందంటే ఆ భీమవరం ప్లస్ గాజువాక ప్రజల్ని మోసం చేసినట్టే అనుకోవచ్చు. అవునండి. ఇక్కడ కూడా అదే చేస్తున్నాడు గదా! మొదటి రోజు క్యాన్వాసింగే ఆపేసి ఎళ్ళిపోయాడు హైదరాబాదు. ఓకే. అక్కడ నెక్స్టు, నెక్స్ట్ కుప్పంలో చంద్రబాబు నాయుడుని ఓడిస్తామని వైసీపీ వాళ్ళంటున్నారు. అది జరిగే పనే అంటారా? సార్ ఏదైనా మనం సంకల్పంతో చేస్తే జరుగుద్ది అని నమ్ముతాను సార్ నేనైతే. ఆయన ఇన్ని సంవత్సరాలు కుప్పం నుంచి పోటీ చేసి కనీసం మున్సిపాలిటీ గూడా ఆ ప్రజలకు చేయలేకపోయాడు అంటే ఎంత దర్ణీయం సార్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అపోజిషన్ క్యాండిడేట్ సీట్ అయ్యుండి కూడా తను ప్రజలకి చెప్పిన ప్రతీదీ గూడా ఇవాళ కుప్పం మున్సిపాలిటీ అయింది సార్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని. వాళ్ళకి అక్కడ ఓకే. వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉండి ఇప్పుడు ఎవ్వరికీ వాటర్ ప్రాబ్లమ్స్ లేవు. రెండోది మున్సిపాలిటీలో గూడా వైసీపీయే గెలిచినట్టుంది గదా! లాస్ట్ టైమ్? లాస్ట్ టైమ్ మున్సిపాలిటీ అన్నీ వైసీపీ వచ్చింది సార్. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఉందంటారా? లేదంటారా చంద్రబాబు నాయుడు మేము గారు? నమ్ముతున్నాం సార్. గెలిచే ఛాన్స్ అయితే ఉంది అని నమ్ముతున్నాం. ఏదైనా వాళ్ళకంటూ కొన్ని స్థానాలు మనకెలా పట్టుంటాయో, వాళ్ళ నమ్మకం మీద వాళ్ళెళ్తున్నారు. మనం కష్టపడ్డాం, పోయేదేదుంది అని మన కాన్ఫిడెన్స్‌తో మనం ఉన్నాం సార్. నేను కాన్ఫిడెన్స్ అంటున్నాను సార్. ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా చెప్పట్లేదు. ఓకే.
నెక్స్ట్ అంటే పులివెందుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతుండని టీడీపీ వాళ్ళు అక్కడక్కడ అంటున్నారు. సార్ స్టేట్ 175, 175 జగన్మోహన్ రెడ్డి గారు మేము కొడతాము అన్నది మన టార్గెట్ సార్. ఓకే. అంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు అంటున్నారు టీడీపీ వాళ్ళు. అంటారు సార్. గుర్రం ఎగరవచ్చని మనం ఎలా అంటామో వాళ్ళ ఆశలు వాళ్ళకుంటాయి. ఓకే. నేను బాగా నమ్మేది సింపుల్‌గా ఒక పాయింట్ మీకు చెప్తాను సార్. ఆయన చేసిన ఈ స్పామ్ ఆఫ్ 5 ఇయర్స్‌లో ఇప్పుడు గవర్నమెంట్ అన్నది చేంజ్ అయితే ఎవరు రాజకీయంగా తిరగక్కర్లేదు సార్. అసల నేను నమ్మిది హ్యుమానిటీ అన్నది లేదు అనుకుంటాను సార్. గ్రౌండ్ లెవెల్‌లో నేను ఓకే. ప్రతి పేదవాడిని చూసాను కాబట్టి. అందుకే జగన్మోహన్ ఓకే. రెడ్డి డైరెక్ట్‌గా చెప్తున్నాడు క్లాస్ వార్. ఓకే. సార్ ఇప్పుడు లాస్ట్ టైమ్ గంటా శ్రీనివాసరావు గారు ప్రతి ఎలక్షన్‌కు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ మార్చుకుంటూ వస్తున్నారు. అవును సార్. ఈసారి కూడా స ఐ థింక్ భీమిలి నుంచి పోటీ చేస్తున్నట్టుంది. అవును సార్. ఇంతకుముందు చీపురుపల్లి గదా! చీపురుపుల్లి ప్రిఫర్ చేయమన్నారు సార్. బాబు గారొచ్చి చీపురుపుల్లి కంటెస్ట్ చేయమన్నారు. ఓకే. లాస్ట్ టైమ్ ఎక్కడ వైజాగ్‌లో ఏదో కాన్స్టిట్యున్సీ ఉండే. వైజాగ్ నార్త్ చేసాడు సార్. నార్త్ చేసిండు, గెలిచిండు, రిజైన్ కూడా చేసినట్టుంది గదా! ఏదో స్టీల్ ఆ! ప్లాంట్ గురించేమో. అవును. రిజైన్ ఓహ్! చేసాడు. అది కూడా పెండింగ్‌లో పెట్టుకొని మొన్న ఎలక్షన్‌కి ఒక 4 మంత్స్ బిఫోర్ ఆ! అది ఆమోదం చెందింది. ఓకే. ఇప్పుడు ఆయన గంటా శ్రీనివాసరావు గారు గెలిచే ఛాన్స్ ఉందా? ఓడిపోయే ఛాన్స్ ఉందా? లేదు సార్. ఆయన గురించి అందరికి క్లారిటీ వచ్చింది. ఆయన గెలుస్తాడా? ఓడిపోతాడా? అన్నది మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో చెప్పొచ్చు సార్. ఆయన టీడీపీలో గెలిచాక నార్త్‌లో ఈ రోజుకి టీడీపీ నుంచి ఆయన ఏ రోజు ఏ ప్రచార కార్యక్రమాల్లో గాని తిరగలేదు సార్. 4 ఇయర్స్ కూడా బయటున్న సమాచారం ఎంతవరకు నిజమో తెలియదు గానీ, తను వైసీపీకి రావడానికి చాలా ప్రయత్నాలైతే చేశాడు. కానీ ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఎప్పుడైతే గంటా శ్రీనివాసరావు గారన్న వ్యక్తి మీరే అంటున్నారు. ఆయన ఒక కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేశాడు అంటే నెక్స్ట్ ఎలక్షన్‌కి ఆ కాన్స్టిట్యుయెన్సీలో తను చేయడు. నేననడం కాదు సార్. ఆయన రికార్డే అది. అదే మీరనటం అంటే మీ ద్వారా కూడా వచ్చింది గదా! మీకు కూడా తెలిసిందే. అవునవును. ఆయన ఎప్పుడు కూడా అవును. ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి చేయడు సార్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సడెన్‌గా వచ్చి టికెట్ తీసుకున్నంత మాత్రానే అక్కడున్న పరిణామాలైతే చాలా యాంటీగా ఉన్నాయి సార్. జనసేన అభ్యర్థి అక్కడ ఫస్ట్ టికెట్ ఎక్స్‌పెక్ట్ చేసాడు. ఓకే. ఓకే. చీపురుపల్లిలో సారీ కాదు సార్. భీమిలి. భీమిలిలో. భీమిలి. భీమిలిలో ఓకే. తను చాలా ఇప్పుడు కష్టపడి తిరిగాడు. ఆహ్, వల్లభనేని వంశీ గన్నవరంలో గెలిచే ఛాన్స్ ఉందా అక్కడ? ఈజీ సార్. వల్లభనేని వంశీ గాని, మీరు అనబోయే నాకు తెలిసి నెక్స్ట్ కొడాల నాని గారు గాని, వీళ్ళకైతే డోకా లేదు సార్. వాళ్ళు కంచుకోటలయ్యి అంటే కొడాలి నాని గెలుస్తాడనైతే నాకు కూడా ఉన్న అవగాహన ఉంది. కానీ గన్నవరం పరిస్థితి వేరు. అక్కడ ఇక్కడైతే పిఠాపురంలో ఎట్లయితే మన కాపులున్నారో, అక్కడ కూడా ఆల్‌మోస్ట్ వీళ్ళు చౌదరీస్ ఎక్కువుంటారు. కమ్మలెక్కువుంటారు. కమ్మలకు ఇప్పుడు చంద్రబాబుకు యాంటీగా మాట్లాడిండు కాబట్టి డెఫినెట్‌గా గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోతున్నారు అంటున్నారు. సార్ కొన్ని విషయాలు బయటికి చెప్పుకోలేనియి సార్. వల్లభనేని వంశీ గారు క్యాన్వాసింగ్ వ్యాన్ చూడండి. దాంట్లో ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. ఓకే. వీళ్ళ సపోర్ట్ పాపం జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి సార్ పాపం? ఆయననేందంటే లాస్ట్ టైమ్ 2009 ఎలక్షన్‌లో ఏదైతే టీడీపీ ప్రచారంలో బాగా వాడుకున్నారు. యాక్సిడెంట్ అయింది. చాలా పార్టీ కృషి చేసిండు. తర్వాత ఆయనని టీడీపీ పార్టీ పక్కకు పెట్టింది. సార్ ఒకవేళ ఎన్టీఆర్ ప్రభావం లేకపోతే ఏమైనా ఉంటుందా? ఆయన ఫ్యాన్స్ ఎవరికి సపోర్ట్ ఉన్నారు? సార్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేనెక్కడ చూసినా గూడా జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్‌తోనే జూనియర్ ఎన్టీఆర్ గారి కటౌట్‌లని వాళ్ళు డైరెక్ట్‌గా పబ్లిష్ చేయడం కూడా జరిగింది. నేను రీసెంట్‌గా సార్ ఒక పర్సన్ నేను హైదరాబాద్‌లో కలిసిన. ఆ అబ్బాయి గూడా 22 ఇయర్స్ ఉంటాయి. చాలా మెచ్యూర్‌గా మాట్లాడిండు. ఏమన్నాడంటే, ఆయన యొక్క అభిమానం ఎన్టీఆర్ మీద చూపెడుతూనే నెక్స్ట్ టైమ్ 2024లో జగన్ గెలుస్తాడు. వన్స్ జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్‌కొస్తే మాత్రం అన్ని పార్టీలు కొలాప్స్ అయితాయి. జూనియర్ ఎన్టీఆరే సీఎం ఉంటాడని. అంటే ఆయన ఇంటెన్షన్ ఏందంటే టీడీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్‌ని పక్కన పెట్టడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. యాక్చువల్లీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. సార్ మాకు తెలిసినంత వరకు పక్కన పెట్టడం అన్నది జూనియర్ ఎన్టీఆర్‌ని ఇదే కాదు సార్. చిన్నప్పటి నుంచి కూడా ఆయన్ని విభజించి పాలించారు వాళ్ళు. హరికృష్ణ గారు మరణానంతరం కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ పొలిటికల్‌గా ఆయన ఏ రోజు బయటికి రాకపోవచ్చు కానీ, ఈ ఇన్సిడెంట్ జరిగాక 2009 ఎలక్షన్ తర్వాత రాకపోవచ్చు కానీ, హరికృష్ణ గారు చనిపోయాక ఇండస్ట్రీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా టఫ్ సిట్యుయేషన్స్ ఎదుర్కోవడం జరిగింది సార్. ఈవెన్ వాళ్ళ కొన్ని బాలకృష్ణ సినిమాలు రిలీజ్ గూడా చేయకుండా ఆపిరంటారు. 'దమ్ము' లాంటి సినిమాని గూడా. ఆ అంటే టైంలో బాగా నెక్స్ట్ ఆయనకి పబ్లిసిటీ చేసి తెలిసినంత వరకు బాలకృష్ణ గారు ప్రభావం కూడా ఎక్కువుంది సార్. ఆయన అవును. ఇండివిడ్యుయల్‌గా బాలకృష్ణ హిందూపురంలో గెలుస్తాడా సార్? గెలవడం అని మేము అంటాం సార్.
గెలవడంటారా? గెలవడం మేమంటాం, గెలుస్తామని ఆళ్ళంటారు. రాప్తాడు? రాప్తాడు వైసీపీ సార్. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు నెగ్గినప్పటి నుంచి జనాల్లో ఉన్నాడు. ఆయన పరిటాల దాన్ని సునీత గారు కూడా గెలవరా? ఎవరండి? పరిటాల సునీత పరిటాల సునీత గారు గెలరండి. గెలవరా? పక్కా. పక్కా అండి. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. ఓవరాల్‌గా వ్యూవర్స్‌కి ఏం చెప్తారు? వ్యూవర్స్‌కి ఒకటే చెప్తున్నాను సార్. మా పార్టీ మా గొప్ప ఎలాగో బయట పార్టీ వాళ్ళకి వాళ్ళ నాయకుడు గొప్పే. నేను మొన్న లాస్ట్ టైమ్ వీడియో కాల్‌లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే దాన్ని పర్సనల్‌గా తీసుకొని రిలేషన్స్ కానీ, బాండింగ్స్ కానీ ఒకళ్ళు దూరం చేసుకోవడం జరుగుతుంది సార్. నేను ఈ మధ్య ఓకే. కాలంలో చాలా గమనించా. ఎలక్షన్ అన్నది ఒక స్టంట్ అంతే. మనకి ఎవడు న్యాయం చేస్తాడో అన్నవాడిని మనం ఎన్నుకోవడంలో ఉంటది తప్ప, మీ నాయకుడు గొప్ప, మా నాయకుడు గొప్ప అని వాదించుకోవడంలో అంతకన్నా ద వేస్ట్ అయితే ఏముండదు సార్. మనకి ఎవరు మేలు చేస్తారన్నది ఎవ్రీ 5 ఇయర్స్‌లో వాళ్ళకి ఒక ఐడెంటిటీ వచ్చేస్తది. ఓకే. దానికి మనం వెళ్ళిపోవాలి తప్ప ఎవరు వ్యక్తిగతంగా తీసుకొని మీ బాండింగ్స్‌ని పాడు చేసుకోవద్దు. మీకు ఎవరు న్యాయం చేశారన్నది మీకు ఒక ఐడియా మీ మనసుకు తెలుస్తది. ఓకే. నా పార్టీ తరపున నేను ఫేవర్‌గా చెప్పుకుంటున్నా. మా నాయకుడుకి మళ్ళీ అవకాశం ఇవ్వండి. మీకు కనిపించే అభివృద్ధి అన్నది గూడా మీకు చేసి చూపిస్తాడు. కాదు, కూడదు అనుకుంటే మీ కర్మ అనుకుంటాను తప్ప నేను ఎవరిని బ్లేమ్ చేయాలన్న ఉద్దేశ్యం అయితే నాకు లేదు సార్. ఓకే. నెక్స్ట్ సీఎం ఏపీకి సీఎం ఎవరంటే? ఆబ్వియస్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్. ఓకే. థాంక్ యూ.